నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 5వ శ్లోకం. యజ్ఞ దాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. సో భగవానుడు ఆయన త్యాగం అనేది గుణపరంగా 3 రకాలుగా ఉంటుంది అని ముందు శ్లోకంలో చెప్పారు. సో ఇప్పుడు అంటున్నారు యజ్ఞము దానము తపస్సు అనేవి ఎప్పుడుకి ఎవరు విడిచిపెట్టకూడదు. ఎందుకు అంటే అవి మనుషులన్నీ ప్యూరిఫై చేస్తాయి. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. సో మనుషులని అవి ప్యూరిఫై చేస్తాయి కాబట్టి అవి ఎప్పటికీ విడిచిపెట్టకూడదు అని చెప్తున్నారు. సో ఇక్కడ కాకపోతే మనం ముందు 17వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాము, యజ్ఞము దానము తపస్సు అనేవి గుణపరంగా సత్వరజ గుణాలతో కూడి ఉంటాయి కాబట్టి ఇక్కడ భగవానుడు చెప్పేది సాత్వికమైన యజ్ఞము, సాత్వికమైన దానము, సాత్వికమైన తపస్సు గురించి అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా ఈ సాత్వికంగా చేసే యజ్ఞదాన తపస్సులు మాత్రం ఎప్పటికీ చెయ్యాల్సిందే, ఎందుకంటే అవి మనుషుల్ని ప్యూరిఫై చేస్తాయి అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.